హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షారాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏబీసీ గమ్మీస్. సో మీకు చాలామందికి తెలుసు ఏబీసీ జ్యూస్ ఉంటుందని, కానీ ఏబీసీ గమ్మీస్ కూడా చాలా బాగుంటాయి. సో మనం డైలీ జ్యూస్ చేసుకొని తాగలేం కాబట్టి డైలీ ఒక గమ్మీస్ తింటే చాలు, మనకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ఇమ్యూన్ బూస్ట్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే విటమిన్ ఏ, ఈ ఉంటాయి కాబట్టి మనకి మంచిగా ఈజీగా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రాసెస్లోకి వచ్చేస్తే ఏబీసీ కాబట్టి యాపిల్, బీట్రూట్, క్యారెట్. సో ఈ 3 తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న వీటిని మంచిగా గ్రైండర్లో మిక్సీ చేసుకోవాలి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని. సో మనకి వాటర్ యాడ్ చేసుకుంటేనే మనకి పిప్పి అనేది మంచిగా సపరేట్ అయిపోతుంది, అలాగే జ్యూస్ కూడా బాగా వస్తుంది. సో ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని, మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. సో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ కట్ చేసుకున్న బీట్రూట్ అన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న దీన్నంతా ఒక స్ట్రెయినర్ తోటి మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లిక్విడ్ అంతా మనం ఒక ప్యాన్ తీసుకొని మంచిగా ఈ లిక్విడ్ అంతా అందులో వేసేసుకొని కొద్దిగా లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు హీట్ చేసుకోవాలి. సో హీట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా అనేది పోతుంది. సో ఈ విధంగా ఒక 5 to 6 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రా హీట్ చేసుకోవాలి. సో ఫ్లేమ్ని అస్సలు హైలో ఉంచొద్దు. హైలో ఉంచితే మనకి గమ్మీస్ అనేటివి సరిగా రావు, మన కలర్ అనేది రెడ్డిష్లోకి చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు కొద్దిగా ఒక లెమన్ జ్యూస్, కొద్దిగా ఒక 2 స్పూన్స్, అలాగే ఒక 3 స్పూన్స్ అగర్ అగర్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసేసుకుంటే మనకి గమ్మీస్ అనేవి అగర్ అగర్ తోటే మనకి గమ్మీస్ అనేటివి మంచిగా షేప్లో వస్తాయి. సో ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని ఈ లిక్విడ్ అంతా మనకిష్టం మన దగ్గర ఉన్న మౌల్డ్స్లలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ వరకు ఉంచాలి. సో డీప్ ఫ్రిడ్జ్లో అవసరం ఉండదు, నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2 అవర్స్ అయినాక మనం బయట తీసి మంచిగా మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకుంటే మనకి ఏబీసీ గమ్మీస్ అనేటివి రెడీ అయిపోతాయి. సో మనం డైలీ ఒక్కొక్కటి తింటే మనకి హెల్త్ చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలకి బీట్రూట్, క్యారెట్ అంటే ఇష్టం ఉండదు. సో ఈ విధంగా గమ్మీస్ చేసి పెడితే, సో గమ్మీస్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ తోటి ఈజీగా కన్జ్యూమ్ చేస్తారు. సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్తో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సో మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.